ఇలా ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను. నేను ఏంటంటే లవ్ సాంగ్ మీద చేశాను. లవ్ సాంగ్ మీద చేయమన్నాను, అందుకే చేస్తాను. మీరు ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే డెమో వీడియో చేశారు కదా, డెమో వీడియో చేసే ముందు ఇప్పుడు మీకు మనం డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇవన్నీ ఇస్తాను కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి, మన ఛానల్ కూడా కొత్త వచ్చి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ప్లస్ మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మొన్న నుంచి రావట్లేదు, అందరు సబ్స్క్రైబ్ ఆగిపోయారు. కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్, నాకు చిన్న సపోర్ట్ లాగా చేయండి అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలో మీకు ఒక పార్టికల్ వీడియో ఇస్తాను నేను. ఏంటంటే ఒకటి లవ్ ఉంటుంది, అది ఆ లవ్ యాడ్ చేసుకో. సారీ, లవ్ యాడ్ చేసుకున్నాను కదా, ఇది ఎంత కొంచెం కట్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని కిందికి తెచ్చుకోవాలి. ఇట్లా కిందికి తెచ్చుకొని దాన్ని క్లిక్ చేసి బిల్డింగ్ మీద వెళ్ళి లైటింగ్ మీద వెళ్ళి ఇక్కడ స్క్రీన్ కలర్ ఉంది, స్క్రీన్ కలర్ అనేది క్లిక్ చేసుకోండి. స్క్రీన్ కలర్ వచ్చిందా ఫ్రెండ్స్? ఏంటి ఇది పార్టికల్ కూడా డెఫినెట్గా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేస్తే చాలా లుక్ ఉంది, అందుకే చెప్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఫొటోస్ ఇక్కడ 2 ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే మీకు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటారో ఒక ఫోటో పెట్టండి. ఒక నిమిషం చట్. నేను 3 ఫొటోస్ చూపిస్తాను మీకు. మీరు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను మీకు. మళ్ళీ మీరు మొన్న కన్నా చెప్పిన కొంచెం క్లారిటీ చెప్పాను, అందుకే చెప్తున్నాను. ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. మీరు అన్నీ యాడ్ చేస్తాను, నేను 3 యాడ్ చేశాను కదా, మీరు ఇవన్నీ యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకోవాలి చెప్తాను. అన్నీ యాడ్ చేసుకున్నాను కదా, అన్నీ యాడ్ చేసుకున్నాక ఏం చేస్తానంటే నేను క్లిక్ చేసి పైనుంచి కాపీ చేసుకోవాలి. పైన ఉందా ప్లేస్ మీద క్లిక్ కనబడుతుందా, పైనుంచి కాపీ లేయర్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ పైనుంచి పేస్ట్ సైడ్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయాలి. వచ్చిందా ఫ్రెండ్స్? వచ్చింది. వస్తే ఇది గ్లో స్కానర్ రాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసి గ్లో స్కానర్ ఉందా, క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. పేస్ట్ చేయండి. ఫస్ట్ అది పైనుంచి కీ ఫ్రేమ్ వచ్చినాకనే ఇది వస్తుంది, లేకపోతే రాదు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చిందా అట్లా వచ్చి అన్నీ అట్లనే చేయాలి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ చేసి ఇప్పుడు పేస్ట్ చేశాను. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ కింద పేస్ట్, అంతే. ఇంతకుమించి ఏం లేదు, చాలా సింపుల్ వీడియో ఇచ్చాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే అంతే చాలు. వచ్చిందా ఫ్రెండ్స్? ఇంకోటి చెప్పాలి నేను, ఇక్కడ ఇది ఏం చేస్తానంటే ఇది మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజ్ చేయండి డెఫినెట్గా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫోటో యాడ్ చేయండి ఇక్కడ కూడా. వచ్చిందా ఫ్రెండ్స్? ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కూడా కీ ఫ్రేమ్ యూజ్ చేశాను నేను. పైనుంచే కాపీ చేసుకోవాలి, దీన్ని కూడా కాపీ లేయర్ చేసుకొని దీన్ని కూడా పేస్ట్ యారో క్లిక్ చేసి ఎస్టీ సెల్ పక్కన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సారీ పేస్ట్ వచ్చిందా ఫ్రెండ్స్? అంతే, వచ్చేసింది. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడైతే మంచిగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని వీడైతే కంప్లీట్ అయిపోతుంది. నేను మంచిగా చేసుకుంటే ఓపికతోనే. మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.